హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే మసాలా పల్లీలు అండి. మసాలా పీనట్స్ అంటారు కదా. సో ఈవినింగ్ స్నాక్గా అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ప్రిపేర్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. జస్ట్ 8 to 10 మినిట్స్లో మనకి ప్రిపేర్ అయిపోతాయి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, కాకపోతే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఒక ఈవినింగ్ స్నాక్ అనుకోండి, లేదా టైంపాస్గా తినడానికి. సో ఫ్రెండ్స్, ఇది ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రాసెస్ కూడా మనకి చాలా చిన్నదే. సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఖాళీ బౌల్ తీసుకున్నానండి. మనం మసాలా ప్రిపేర్ చేసుకోలేదు కదా దానికి. సో అందుకని ఇక్కడైతే 2 టీ స్పూన్స్ శనగపిండి వేసానండి, 1 టీ స్పూన్ బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ కారం పొడి, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి. ఇంతే అండి, మనకు సరిపోతుంది ఇక్కడ. సో దీన్ని ఫస్ట్ మనం బాగా కలిపేయండి, పిండి మసాలాలు మొత్తం కారం అదంతా. సో ఇది ఏంటి అంటే మనం కొంచెం వాటర్ వేసి దీన్ని కలపాలన్నమాట పిండిని. ఎందుకంటే మనం వేరుశనగ పలుకులకి మసాలా పట్టుకోవడానికి అంతవరకు మనం వాటర్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసానండి. 1 టేబుల్ స్పూన్ ఉంటుంది వాటర్ అంతే. సో వేరుశనగ పలుకులు వచ్చేసి మనకి 150 గ్రామ్స్ వరకు ఉంటాయండి. దానికి ఇది క్వాంటిటీ అన్నమాట. మనం పల్లీలు వేసినప్పుడు వాటికి మసాలా అనేది పట్టుకోవాలన్నమాట. అంత కన్సిస్టెన్సీ ఉంటే మనకి మసాలా అది సరిపోతుంది. మరి లూజ్గా ఉన్న పల్లీలకు పట్టుకోకుండా జారిపోతుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం మొత్తం కంప్లీట్ చేసేసాము. ఇలా మన వేరుశనగ పలుకులకి మసాలా అనేది పట్టుకుంటే మనకి సరిపోతుందన్నమాట. సో దీన్ని నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను, హీట్ అయింది అది. ఇప్పుడు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉందండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక్కొక్కటి వేరుశనగ పలుకులు వేసుకోవచ్చు, లేదా ఇలా మొత్తం కలిపి పకోడీలాగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఎలాగైనా బాగుంటుంది. మనకి ఇది కాలడానికి 3 to 4 మినిట్స్ పడుతుందండి మీడియం ఫ్లేమ్లో. 2 సైడ్స్ బాగా టర్న్ చేసి మనం కాల్చుకున్నామా అంటే, ఫ్రై చేసుకున్నామా అంటే డీప్ ఫ్రై. చూసారా, జస్ట్ మనకి 3 to 4 మినిట్స్ అంతే పడుతుంది టైం. సో చూసారా ఫ్రెండ్స్, ఇదైతే మనకి ప్రిపేర్ అయిపోయాయి. మీరు ఒక టిష్యూ ఉన్న పేపర్లో అయినా తీసి వేసేసుకోవచ్చండి. సో నేనైతే మొత్తం ప్రిపేర్ చేశాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట. కొంచెం కరివేపాకు మనం ఆయిల్లోనే కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసామా అంటే చూడడానికి డెకరేషన్ చాలా బాగుంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.